గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో టీటీడీ చైర్మన్ పదవి నియామకం గురించి చర్చాంశనీయంగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆంధ్రప్రదేశ్ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నారు. కానీ జూన్ 4వ తేదీన విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు నియమితులయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి పాలడంతో ఇక అప్పటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణకుమార్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో అప్పటి నుంచి టీటీడీ నూతన చైర్మన్ నియమించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీద పడింది. అయితే ఈ పదవికి చాలా మంది పోటీ పడిన సంగతి తెలిసిందే. అంతేగాక చాలా మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సోదరుడైన కొణిదెల నాగబాబును టీటీడీ చైర్మన్ గా నియమిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు నిజం కాదని నాగబాబుని స్వయంగా చెప్పడంతో నిజం తెలిసింది. అంతేకాకుండా మరికొంతమంది పేర్లు కూడా వినిపించాయి. వారిలో అశోక్ గజపతిరాజు, రఘురామకృష్ణంరాజు ఇలా పలువురి పేర్లు వినిపించాయి. కానీ అప్పటికే టీటీడీ చైర్మన్ గా ఎవరిని నియమిస్తారనేది మాత్రం వ్యక్తం అవ్వలేదు. అయితే ఇప్పుడు తాజాగా టీటీడీ చైర్మన్ గా టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడిని నియమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నేడో రేపో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ నియామకం పూర్తవుతుందా లేదా అనేది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.